Happy birthday to you. Kunafa sweet happy birthday to you. హలో హాయ్ టు ఆల్ కునాఫా రెసిపీ అండి 100% టేస్టీ. అది నువ్వు మీరు కూడా చెప్తాను, రెసిపీ అయితే ట్రై చేయండి. ఒక బాండీలో ఒక కప్పు పాలు తీసుకోండి. పాలు కాగే లోపల ఇంకొక చిన్న కప్పులో వచ్చేసరికి షుగర్ 1 స్పూను, కార్న్ఫ్లోర్ 1 స్పూను, మిల్క్ పౌడర్ 1 స్పూను పాలు వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకొని ఈ కలిపిన మిక్చర్ వచ్చేసరికి పాలలో యాడ్ చేయండి. దగ్గరగా బాగా కలుపుతూ ఉండండి, ఆపొద్దు. ఎందుకంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేశారు కాబట్టి చిక్కపడుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత బాగా దగ్గరగా చిక్కపడ్డాక ఏం చేస్తారంటే, మీరు మోజరెల్లా చీజ్ ఉంటుంది, మోజరెల్లా చీజ్ కానీ లేదంటే మీ దగ్గర పాల మేగడ లేకపోయినా ఫ్రెష్ క్రీమ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఒక 1 స్పూన్ వేయాలి. వేయటం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత పొయ్యి కట్టేసి ఈ బాండీ పక్కన పెట్టుకోవాలి. నేనైతే నేతి పేనీలు ఉంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మీకు సేమియా ఉంటే సేమియా వాడుకోండి, సేమియా లేకపోతే ఈ నేతి పేనీల ద్వారా కూడా ఈ రెసిపీ అయితే చేయొచ్చు అనమాట. ఒక పెద్ద స్లైసెస్ అయితే ఒక చక్రం పైన చక్రంన్నర తీసుకున్నానండి. బాగా నలిపేసి నేతిలో ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాను. చాలా గోల్డెన్ కలర్ రావాలి, దగ్గరుండి ఫ్రై చేసుకోండి, కట్టేసేయండి. ఇంకొక బాండీలో వచ్చేసరికి వెన్నపూస రాసుకోవాలన్నమాట, బటర్ ఇలా మంచిగా రాసుకొని ఇక్కడ మనం నేతి పేనీలు ఫ్రై చేసుకుని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మీకు ఇక్కడ ఫామ్ అయింది చూడండి, రౌండ్గా రావాలి. లేయర్ లాగా ఫామ్ చేశాక మీరు స్టార్టింగ్లో చేశారు కదా మిల్క్ పౌడర్తో ఒక క్రీమ్ అనేది, ఆ క్రీమ్ అన్నది సెకండ్ లేయర్ కింద వేసుకోవాలి. అది చుట్టూ అంచులకి రాకుండా మిడిల్లోనే ఉండేటట్టు వేసుకొని దాని మీద మీరు మోజరెల్లా చీజ్ వేస్తే కనుక చాలా టేస్ట్ ఎన్హాన్స్ అయింది. తినేటప్పుడు మీకు టేస్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత థర్డ్ లేయర్ కింద పేనీలు అనేది వేయాలండి, చుట్టూరా కవర్ చేసి, క్రీమ్ బయటికి రాకుండా. మీరు అలా మొత్తం కవర్ చేసి నీట్గా వీడియోలో చూస్తూ చేయండి. అంతలోకి అట్లు వేసుకునే పెనం ఉంటుంది కదండి, అట్లు వేసుకునే పెనంతో ఇంకొక పొయ్యి ముట్టించుకొని మీడియం ఫ్లేమ్ మీద ఆ పెనం కాలాక వేడొచ్చాక మీరు ప్రిపేర్ చేసుకున్న పేనీలు ఇదంతా కూడా ఒక బాండీలో ప్రిపేర్ చేసుకున్నారు కదండి, ఆ బాండీ ఆ పెనం మీద పెట్టి ఒక మూత పెట్టేసి 5 మినిట్స్ బాగా మగ్గాలి. ఆ తర్వాత ఇంకొక పెనం మీద ఫ్లిప్ చేయాలన్నమాట. అంతలోకి మీరు సైమల్టేనియస్గా గులాబ్ జామ్ సిరప్ ఎలా ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ చేసుకొని 2 చుక్కలు నిమ్మ చుక్కలు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక పెనం మీద కూడా ఫ్లిప్ చేసి 5 మినిట్స్ ఉంచాలండి. అప్పుడు కింద పైన రోస్ట్ అయ్యిద్ది, వేడిగా తినాలి. షుగర్ సిరప్ వేసుకొని పిస్తా పప్పులు వేసుకొని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూస్తూ చేయండి. కానీ ప్రాసెస్ అయితే క్లియర్గా వీడియో అయితే పెట్టాను. నచ్చితే కనుక లైక్ చేయండి.